దావీదు మాట్లాడుతున్నాడు, దేవా నేను పాపం చేశాను, బత్షెబతో వ్యభిచారం చేశాను, ఊరియాను చంపించాను. అయితే ఈ వ్యభిచారానికి ఒక బలిని, ఆ హత్యకి ఒక బలిని అర్పించి నేను నీతిమంతునని అందరి ఎదురుగా కనబరుచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నీకు బలి కాదు కావాల్సింది, నా మనసు విరగడం కావాలా, నా మనసు నలగడం కావాలా. దేవుడు నన్ను గొర్రెల దగ్గర నుంచి తీసుకుని వచ్చి సింహాసనం ఎక్కిస్తే, ఇంత ఐశ్వర్యాన్ని ఇస్తే, ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని దేవుడికి నచ్చని పాపాన్ని చేశానే, అయ్యో అని విరిగిపోయినటువంటి హృదయం నీకు కావాలి ప్రభువా. నేను బలి ఇవ్వడం అనేది నీకు, ఎందుకంటే రాజును కాబట్టి 10,000 గొర్రెలు ఇవ్వగలుగుతా నా సామర్థ్యం చొప్పున, కానీ నేను అది ఇవ్వటం లేదు ప్రభువా. నా విరిగిన హృదయాన్ని, నా నలిగిన మనసుని నీకు ఇస్తున్నా, దయచేసి దీన్ని స్వీకరించి ప్రభువా అంటున్నాడు. పాపాన్ని బలితో కప్పిపెట్టట్లు ఆయన ఒప్పుకుంటున్నాడు, నా విరిగి నలిగిన హృదయాన్ని ఇస్తున్నా నీకు, దీన్ని బలి అర్పిస్తున్నా, తీసుకో ప్రభువా అంటున్నాడు. మనం ఇస్తామా? చర్చిలో ఒక ఆదివారం భోజనం పెట్టిస్తాం. ఎందుకు చెప్పండి? పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి, మంచి వాళ్ళు అనిపించుకోవడానికి చర్చి గది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎందుకంటే కప్పి పెట్టుకోవడానికి. దేవుడికి కావాల్సింది మనం చేసేది కాదు, దేవుడికి కావాల్సింది ఇక్కడ విరగాలి మనం.